ఏపీలో ఏం జరుగుతోంది? రాజకీయాల్లో అయినా, రాష్ట్రంలో అయినా, జనం ఆలోచనల్లో అయినా ఏం జరుగుతా ఉంది? పెద్దగా ఆలోచించకుండానే, అర్థం చేసుకోవడానికి ఎక్కువగా కష్టపడకుండానే రెండు ముక్కల్లో చెప్పేయచ్చు తెలుసా? రెండే విషయాలు ఉన్నాయి. నిరంతరం అదే కాన్సెప్ట్స్ మీద, టాపిక్స్ మీద రెండేళ్లుగా ఎఫర్ట్స్ పెట్టారు. వచ్చే 3 ఏళ్లు కూడా వాటి మీదే ఆధారపడాలి అని చంద్రబాబు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఏంటి ఆ విషయాలు? ఒకటోది ఆలోచన, రెండోది ఆందోళన. తెలుసా మీకు? చాలా సాధారణంగా అనిపిస్తున్నాయి కానీ ఈ పదాలు, వాటికి అసలు అర్థమేంటో తెలిస్తే గనక కూటమి పనితీరు మీద, పర్ఫార్మెన్స్ మీద చంద్రబాబుకి ఎలాంటి అంచనా ఉంది అనేది అర్థం అయిపోవటమే కాదు, వచ్చే 3 ఏళ్లలో ఎలాంటి అడుగులు వేస్తారు అనేది కూడా మనకి తెలిసిపోద్ది. అంటే 2 ఏళ్ల పరిపాలనా కాలాన్ని 2 ముక్కల్లో అర్థం చేసుకోవటమే కాదు, వచ్చే 3 ఏళ్లని 2 కళ్ళతో చూపించే ప్రయత్నం ఇది. చూద్దాం మరి ఆలోచన ఏంటి, ఆందోళన ఏంటి, చెక్ చేద్దాం రండి. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. పైగా దీంట్లో లాజిక్, ప్రాక్టికాలిటీ అండ్ ఎవిడెన్స్ పక్కాగా ఉంది. ఏపీలో ఏం జరుగుతోంది అంటే 2 ముక్కలు అన్నా కదా, ఆలోచన, ఆందోళన. మొదట ఆందోళన విషయం చూద్దాం. ఏంటి ఆందోళన? ఎందుకు ఆందోళన? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆందోళన సెంట్రిక్ గానే చంద్రబాబు పరిపాలన గాని, రాజకీయ వ్యూహాలు గాని డిసైడ్ అవుతున్నాయి, నడుస్తా ఉన్నాయి. తెలుసా మీకు? ఏంటి ఆందోళన? చంద్రబాబు ఎప్పుడు వరుసగా 2 ఎన్నికలు గెలవల, అధికారాన్ని నిలబెట్టుకోవటం జరగల కదా. ఈ సెంటిమెంట్ జనంలో ఉంది, రాష్ట్రం అంతా తెలుసు. అన్నిటికీ మించి టీడీపీ నాయకత్వాన్ని, కాడర్ని వెంటాడుతా ఉంది. పైగా 2014-19 మధ్య ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోయామా, ఇంకా గట్టిగా బిగించి పెట్టుండాల్సిందా అని ఆలోచించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. విపక్షాన్ని బెటర్ గా కట్టడి చేసి ఉంటే గనక అధికారంలో ఉండేవాళ్ళమేమో అని చంద్రబాబు మాట్లాడడం నాకే కాదు, పార్టీ నాయకులకి, మీడియాలో దగ్గర నుంచి చూసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఈ ఆందోళన, ఈ థాట్ బేస్డ్ గానే ఇప్పుడు రాజకీయ వ్యూహాలు, ప్రచార వ్యూహాలు రెడీ అయినాయి. ఎస్, అందుకే ఆందోళన సెంట్రిక్ గా మొత్తం ప్లానింగ్ జరిగింది. ఆ ప్యానిక్ నుంచి బయటపడాలి అంటే ఏంటి? వరుసగా ఎన్నికల్లో ఎప్పుడు గెలవాలా, ఓడిపోతారు అనే ఫీలింగ్ నుంచి బయటపడడానికే ఈ మధ్యన పదే అసలు టీడీపీ ఓడిపోదు అని చెప్తూ ఉన్నాము. ఆ తర్వాత 15 ఏళ్ళు అధికారంలో ఉంటాము, 15 ఏళ్ళు అధికారం ఇవ్వండి అని ఆ 15 ఏళ్ళు అనే మాటని పదే రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది జనంలోకి ఎక్కించడం జరుగుతూ ఉంది. అన్నిటికీ మించి మొన్న మధ్యన ఒక పుస్తకం చదవండి అని కూడా చంద్రబాబు చూపించారు అని చెప్పా కదా, సీక్రెట్ అనే పుస్తకం. అది ఎందుకని? అది చదివితే గనక బిలీవ్ చేయాలి అనే టెండెన్సీ డెవలప్ అవుతుందట. అందుకోసమని కార్యకర్తలు కూడా నమ్మాలి ఈ విషయాన్ని అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎంత సైకలాజికల్ అటెంప్ట్ చూడండి. అంటే ఒక ఆందోళన నుంచి బయటపడేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా తన వంతు ప్రయత్నం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే చేస్తూ ఉన్నారు. పైగా ఈ ప్లానింగ్ లో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి పదే అధికారంలో మనమే ఉంటాము, అసలు ఓడిపోమని చెప్పడం. రెండోది అవతల పార్టీని, అంటే ప్రత్యర్థుల్ని హెచ్చరించడము, తోకలు కత్తిరిస్తా అని చెప్పడం. తోక తిప్పితే తోక కట్ చేస్తా. చూశారు కదా, ఇలాంటి ప్రకటన తరచుగా చేస్తూ ఉంటారు. చూడండి, మహానాడులో ఉంటుంది ఇది, 2 ఏళ్ల విజయోత్సవ సభ అని పెట్టుకున్న మీటింగ్ లో ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఎదుటోళ్ల మీద ఆరోపణ చేయడం పదే కనపడుతూ ఉంటుంది. చూసారా? అంటే దీని అంతటికీ కారణం ఏంటి? ఆందోళన. ఇది ఒకటైతే ఈ ఆందోళనలో రెండో పార్టీ ఏంటో తెలుసా? పార్టీని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మించడానికి సర్వేలు చేయించడం అనేది చంద్రబాబుకి ముందు నుంచి అలవాటు. పైగా టెక్నాలజీ అంటూ ఉంటారు కదా, అదొక క్రేజీ వర్డ్, బజ్ వర్డ్. ప్రపంచంలో టెక్నాలజీలు మారుతున్నాయి. ఆ టెక్నాలజీలో IVRS అనే మెథడ్ ఒకటి ఉంటుంది, మోడల్ ఒకటి ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ముందు నుంచి ఈ IVRS ని, అంటే ఇంటరాక్టివ్ వాయిస్ సిస్టమ్ ఏదో అంటుంటారు కదా, నేరుగా ఒక ఆటోమేటెడ్ కాల్ వచ్చేస్తుంది మనకి. మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది, నాకు కూడా వచ్చింది. అందులో విచిత్రమైన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ప్రభుత్వ పనితీరు మీద 2 ఏళ్లు ఎలా ఉంది అని అడగటమే కాదు, చాలా ఆశ్చర్యంగా ఈ 3 నాయకుల్లో మీరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారని కూడా అడుగుతున్నారు. మొన్న మధ్యన నాకు ఇలాంటి ఆసక్తి, చాలా క్యూరియాసిటీతో సమాధానం చెప్పాలనుకునే లోపలే కట్ అయిపోయింది అది. అంటే బహుశా నా మనసులోకి దూరి వాళ్ళు తెలిసేసుకున్నట్టున్నారు నేనేం చెప్పబోతున్నాను. నాది రాసేసుకుని ఉంటారు, నా ఒపీనియన్ ఇది అని. చాలా వరకు IVRS కాల్స్, మెసేజింగ్ సిస్టమ్స్ ఇలాగే ఉంటాయి. ఎందుకు అలా అంటున్నాను తెలుసా? మనసులో దూరి తెలిసేసుకుంటారని. లాస్ట్ ఇయర్ యోగా డే నాడు చిత్రంగా నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటది? మీ కుటుంబ సభ్యులు 4 యోగా డే కోసం ఎన్రోల్ చేసుకున్నారు, శుభాకాంక్షలు, మీకు ఆరోగ్యం మీద ఇలాగే దృష్టి పెట్టండి అని చెప్పింది ఆ మెసేజ్. ఆ తర్వాత యోగా డే అయిపోయిన తర్వాత మీకు ధన్యవాదాలు, యోగా డేలో పార్టిసిపేట్ చేసినందుకు, యోగాని కంటిన్యూ చేయండి అని చెప్తూ థ్యాంక్స్ గివింగ్ మెసేజ్ కూడా వచ్చేసింది. కాకినాడ ప్రాంతంలో నేను ఎక్కడో ఎన్రోల్ చేయించుకున్నట్ట. అసలు కాకినాడకి నాకు ఎలాంటి లింక్ ఉందో నాకైతే అర్థం కాల. అంటే బల్క్ గా దొరికిన నెంబర్లన్నిటికీ
నేరుగా మెసేజ్లు కొట్టడం అనే సంప్రదాయం ఐవీఆర్ఎస్ సర్వీస్ లో ముందు నుంచి ఉంది. ఇప్పుడు కూడా అలాంటి మెసేజింగ్ సిస్టమ్ ని సర్వేల్ని కంటిన్యూ చేస్తున్నారు. అది ఎంత డీప్ రూటెడో చెప్పడానికి ఈ మధ్యన రాజ్యసభ ఎంపికల మీద ఓ పత్రిక రాసిన కథనం తిరుగులేని ఎగ్జాంపుల్. జమీన్ రైతు అనే పత్రికను చూస్తుంటారు కదా మీరు. టీడీపీ రాజ్యసభ ఎంపికల గురించి ఇదిగో చాలా క్యాండిడ్ గా ఇదిగా ఈ కామెంట్ చేసింది చూసారా. ఆయన టీడీపీ నాయకత్వానికి పీరియాడికల్ గా రెగ్యులర్ గా సర్వీస్ చేసి ఇస్తూ ఉంటారు. ఆయన సర్వీసెస్ కి మెచ్చి ఇదిగో ఇలాగా ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు అని ఆ పత్రిక కోట్ చేసింది కదా. అంటే ఆ పర్సన్ గురించో లేదంటే ఆ సర్వేల గురించో కాదు, అసలు ఓవరాల్ టెండెన్సీ గురించి నేను మాట్లాడుతున్నా. సర్వేలు ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారు, ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటారు అంటే మనకు అంత పాజిటివ్ ఉంది, అంత బ్రహ్మాండంగా జరుగుతోంది అని నమ్మించడానికి, మీడియానైనా చుట్టూ ఉన్న వాళ్ళనైనా నమ్ముకున్న వాళ్ళనైనా కానీ నమ్మించడానికి ఈ సర్వేలు అనే ఆయుధాన్ని వాడతారు, సాధనాన్ని వాడతారు. కారణం ఏంటి అంటే ఆ ఆందోళన, ఆ ప్యానిక్. ఓడిపోయాం కదా గతంలో వరుసగా అధికారంలో ఉన్న ప్రతిసారి, రెండో తడవ, నెక్స్ట్ టర్మ్, నెక్స్ట్ ఎన్నికల్లో, అందుకోసమని. పైగా ఈ సర్వేల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన అటెంప్ట్స్ కూడా మనం గతంలో చూసేసాం. హ్యాపీనెస్ ఇండెక్స్ అని తెచ్చారు కదా 2019 ఎన్నికల ముందు. చాలా ఆశ్చర్యంగా ఆ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఏపీ అగ్రస్థానంలో ఉంది, ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పడమే కాదు, ఓసారి అయితే ర్యాంక్ ని కోట్ చేస్తూ ఇదిగో ఇలాగా చంద్రబాబు స్వయంగా ఆయన హ్యాండిల్లోనే మెసేజ్ పెట్టారు. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ లో ఏపీ ఇదిగో ఫలానా ప్లేస్ లో ఉందని చెప్పారు. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ లో ఇండియాలో ఉన్న ఒక స్టేట్ ఎలా ఉంటుంది? ఎంత కాంప్లెక్సిటీ. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ అంటే దేశాలన్నీ ఉండాలి కదా. దేశాలన్నీ ఉండే దాంట్లో రాష్ట్రం ఉందా? రాష్ట్రం దేశాలతో పోటీ పడి కంపేర్ చేయగలమా? ఏంటో మరి. అంటే ఇలాంటి లాజిక్ ని కూడా వదిలేసి హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్ ని ప్రమోట్ చేస్తే గనక జనం హ్యాపీ ఫీల్ అవుతారు అని అనుకున్నారు. పైగా చూడండి ఇక్కడ 2029 నాటికి హ్యాపీ స్టేట్ గా మార్చడమే తన లక్ష్యం అని చెప్పారు కదా. అది కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి ఆ నెంబర్లు. టెన్యూర్ అయిపోయే నాటికి కాదు, 2019 నాటికి కాదు, 29 నాటికి. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఉండాలి. అదిగదిగో నవలోకం అంటారు కదా, అలా చూపించి ఊరించి ఆశ పెట్టి ప్రచారం చేయాలి. మళ్ళీ గెలిపించండి అని అడగాలన్నమాట. ఇదిగో ఇప్పుడైతే కనుక ఇదిగో ఇలాగా 2047 అని చెప్తున్నాం కదా. ఎందుకంటే ఇక్కడ కూడా అగైన్ ఆ 47 కి మన 15 ఏళ్ల ప్రచారానికి సంబంధం ఉంది. అంటే ఈ లెక్కన మనం చేసే ప్రచారాల్లో పడి ఓలలాడాలి, ఈతలు కొట్టాలి జనం, అంతే తప్ప రిజల్ట్ గురించి అడగకూడదు. రిజల్ట్ గురించి అడిగితే 40 ఏళ్ళలో చూపిస్తామనో లేదంటే 29లో చూపిస్తామనో చెప్తాం. ఇదంతా ఆందోళన అనే థాట్ ప్రాసెస్ సెంట్రిక్ గా జరుగుతుంది. మళ్ళీ ఓడతామేమో అనే భయం చుట్టూ. అందుకోసమే ప్రత్యర్థుల్ని అదిమి పెట్టాలని సర్వేలు చేసి ఆ సర్వేలు నిజమని నమ్మించాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక రెండోది చెప్పా కదా ఆలోచనని. ఆలోచన అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ప్రచారం. ఇది మీడియా ద్వారా చేస్తుంటాం. చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది. జనరల్ గా ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడైనా గానీ ఏమనుకుంటారు? జనం ఆలోచనల్లో మంచిగా ఉండాలి, ముద్ర వేసుకోవాలి అనుకుంటారు కదా. కానీ మన దగ్గర మాత్రం జనం ఆలోచనని మార్చేయాలి, మ్యానిపులేట్ చేసేయాలి, వాళ్ళు నమ్మేసేలాగా పదే 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 ఒక విషయాన్ని చొప్పించాలి అనే ప్రయత్నం చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది. అంటే మనం ఏం ఆలోచించుకోవాలో మీడియా ఈ ప్లానింగ్ డిసైడ్ చేస్తుంది అనమాట. మీరు కావాలంటే చూడండి, రోజు తెల్లారు లేస్తే 2 ఏళ్లలో అద్భుతాలు జరిగినాయి అని చెప్పుకోవడంతో పాటు గతంలో ఇలా జరిగింది అని నిరంతరం ఈ మధ్యన పేపర్లలో పరచడం కనబడతా ఉంది కదా. ఏంటి? మనం చేసేస్తున్నామని చెప్పడంతో పాటు చేస్తున్నారా లేదా అని ఆలోచించే లోపే ఎమోషనలైజ్ చేసేసి ఎదుటివాడి మీద ద్వేషం పెంచేయాలి. ఆ ద్వేషంలో పడిపోయి వాళ్ళు ఇలా చేసేశారు అని పళ్ళు బిగించి గుప్పిట పెట్టేసి ఇలా అనుకుంటే గనక అసలు విషయాలు వదిలేస్తారు కదా. అది అంటే ఎదుటోళ్ళ మీదకి ఉసిగొల్పి అసలు విషయం సంగతి తర్వాత అనిపించి ఆలోచనని ఏదో రకంగా మ్యానిపులేట్ చేయాలి, మన వైపు తిప్పుకోవాలి అనే ప్రయత్నం మీడియా చాలా ఇన్స్ట్రుమెంటల్ గా ఈ పని చేస్తూ ఉంది. చాలా సార్లు బీభత్సమైన పరిస్థితులు ఉన్నప్పుడు, జనంలో ఆందోళన ఉన్నప్పుడు, కొడుకు కనపట్టలేదు అని తల్లి నెత్తి నూరు కొట్టుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు కనీసం మృతదేహాన్నైనా ఇవ్వండి అని రోదనతో కనపడ్డాన్ని రాష్ట్రం మొత్తం చూసినప్పుడు వ్యూహాత్మకంగా ఆ విషయాన్ని దారి మళ్లించేందుకు ఫలానా మహిళను అవమానించేశారు, అసలు మహిళలు అంటే వీళ్ళకి లెక్కలేదా అంటూ ఉంటారు. అక్కడ ఒక పక్కన తల్లి కడుపుకోత, ఆ విషయం మీద కనీసం ఇసుమంత రెస్పాన్స్ కన్సర్న్ ఉన్నట్టు మనకు కనపడదు. ఇంకో పక్కన మహిళల్ని అవమానిస్తారు అనే ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావడం అంటే, పైగా రాజకీయంగా వెంజెన్స్ ని తట్టి లేపేందుకు, ఎదుటి వాళ్ళ మీద ద్వేషాన్ని ప్రేరేపించేందుకు మీడియా పొద్దు నుంచి రాత్రి వరకు అదే పని మీద ఉండేసరికి ఏపీలో ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ప్రివైల్ అయ్యే పరిస్థితి. తెలివిగా ఆలోచిస్తే, అర్థం చేసుకుంటే తప్ప ఈ వ్యూహాన్ని డీకోడ్ చేయడము, ఓవర్కమ్ చేయడం సాధ్యం కాదు. ఈ రెండింటినే నమ్ముకుంది ఓవరాల్ గా. అర్థమైంది కదా. ఒకటేమో ఆందోళన, పానిక్, ఓడతామేమో అనే భయం, అందుకోసమే సర్వేలు పదే పదే తోకలు కత్తిరిస్తామనే ప్రయత్నాలు. ఇంకో పక్కన మంచి పని చేసి
ఆలోచనలని అనుకూలంగా మలుచుకోవడం కాదు, అసలు ఎలా ఆలోచించాలో డిసైడ్ చేసేయాలి జనాల్ని అనుకొని టూ మచ్ పొలిటికల్ ఎజెండాని మీడియా ద్వారా జనానికి ఎక్కించడం, ఈ రెండే కనపడుతూ ఉన్నాయి. మరి వీటి ప్రభావం ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఇవేమన్నా కొత్త ప్రయత్నాలు పోనీ? ఎప్పుడైనా సరే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒకటే అర్థమవుతుంది కదా, ఇప్పుడున్న మీడియా బలం ఎప్పుడూ ఉంది, 2019కి ముందు కూడా ఉంది. కానీ అప్పుడు ఎందుకు చేయలేకపోయింది? అనుకూల ఫలితం ఎందుకు రాబట్టలేకపోయింది? దీనికి సమాధానం ఏంటనే తెలుసు క్లియర్ గా. కానీ ఫలానా వాళ్ళు దుష్ప్రచారం చేసేస్తారు అని నమ్మించి వాళ్ళ మీదకి ఉసిగొల్పేందుకు వ్యూహాత్మకమైన అటెంప్ట్ జరుగుతూ ఉంది అంతే. పనితీరు సక్రమంగా ఉంటే, ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే, క్వశ్చన్ ఉంటే గనక వాళ్ళే వేస్తారు కదండి ఓటు. దానికోసం గద్దెనెక్కిన మర్నాటి నుంచి ఆందోళన ఎందుకు, ఆరాటం ఎందుకు? ఆ పని చేయకుండా ఎంతసేపు ఆలోచనని మ్యానిపులేట్ చేసేయాలి, ఏదో రకంగా తమ వైపు తిప్పేసుకోవాలి అని నిరంతరం ప్రయత్నించామనుకోండి, ఆ ప్రయత్నాలు బెడిచి కొడతాయే కొట్టవా? నేను ఇందాక కోట్ చేశా కదా జమీన్ రైత్ అని. ఇదిగో అలాంటి పత్రిక ఎలా రాసిందో చూడండి. మోడీని మించిన వ్యవస్థల విధ్వంసం అని రాసింది చూసారా ఓ పక్కన, ఇంకో పక్కన బీజేపీ గుదిబండి అవుతోందా టీడీపీకి అని కూడా రాసింది చూసారా. అంటే మనం ఎంత అదిం పెట్టాలనుకున్నా కానీ ఇలా రాసేవాళ్ళు రాస్తూనే ఉంటారు, ఆలోచన రేకెత్తించే వాళ్ళు రేకెత్తిస్తూనే ఉంటారు. అన్నిటికీ మించి పబ్లిక్ లో సఫరింగ్ ఉన్నప్పుడు, నిప్పులు కుంపడ మీద కూర్చున్నాం అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, మనం పైన ఎంత వెన్నబోసు రాసినా కానీ కింద కాలుతా ఉంటే ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం లేకపోగా ఆ వెన్న ఈ మంటలో పడితే గనక ఆ సెగ ఇంకా పెరిగి నెగిటివ్ కొడుతుంది. అవునా కదా? వాస్తవాలు ఇలా ఉంటాయి. కానీ రాజకీయం మాత్రం జనం ప్రాక్టికల్ గా ఆలోచించగలుగుతారు అనే విషయాన్ని ఇగ్నోర్ చేసి తన వంతు ప్రయత్నం తాను చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ స్ట్రాటజీ అనుకుంటారు. అందుకోసమే ఒక ఆలోచన చుట్టూ, ఒక ప్రచారం చుట్టూ, ఒక ఆందోళన చుట్టూ, ఒక టెన్షన్ చుట్టూ మన రాజకీయం తిరుగుతూ ఉంది. మరి జనం ఏం చేస్తారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఫీలింగ్ ఇప్పుడు ఎలా ఉంది, ఈ ప్లానింగ్ అంతా అర్థమైందా, ఎంతవరకు అర్థమైంది అనే విషయాన్ని మీరు చెప్పండి. కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉండాలి. కీ టాక్స్ ఆలోచనలకు వేదిక, సబ్జెక్ట్ ని డిస్కస్ చేయడానికి ఇది ఒక అవకాశం అని గుర్తిద్దాం.